ప్రధాని మోదీ వక్రీకరించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అవి ఏ మతపరమైనవి కావని, కేవలం అధర్మం, అవినీతి, అసత్యాల గురించేనని క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధానిపై విరుచుకుపడిన ఆయన మోదీ వేసుకున్న ముసుగు పవన్ను ఉద్దేశిస్తూ తాను అలా మాట్లాడానన్నారు రాహుల్. నా మాటలు మోదీకి ఇష్టం ఉండదు, వాటిని వక్రీకరిస్తూ ఏదో విధంగా అర్థాలు మార్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే నేను మాట్లాడేవి గంభీరమైన వాస్తవాలని వారికి తెలుసు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాను పేర్కొన్న శక్తి మోదీ వేసుకున్న ముసుగు గురించేనన్నారు. దానిపైనే తాము పోరాడుతున్నామని చెప్పారు. సిబిఐ, ఈడీ, ఈసీ, మీడియాతో పాటు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేసే శక్తి వారికి ఉందన్నారు. కొన్ని వేల రూపాయల రుణాలను చెల్లించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే వేల కోట్ల విలువైన బ్యాంకు రుణాలను ప్రధాని మాఫీ చేస్తున్నారని ఆరోపించారు రాహుల్. ఇదిలా ఉంటే శక్తిని నాశనం చేస్తామంటూ కొందరు సవాళ్లు విసురుతున్నారని, తాను వాటిని స్వీకరిస్తున్నట్టు రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. జగిత్యాలలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల ప్రకటనలను తిప్పికొట్టారు. ఈ దేశంలోని ప్రతి మహిళ, కుమార్తె ఆ శక్తి స్వరూపమేనని, దానిని నాశనం చేస్తామని విపక్ష కూటమి మేనిఫెస్టోలో పెట్టుకున్నారని దుయ్యబట్టారు. సవాలుకు సిద్ధమంటూ మోదీ చెప్పడంపై రాహుల్ ఇలా స్పందించారు. తన మాటలను వక్రీకరించారని వివరణ ఇచ్చుకున్నారు.